హాయ్ అండి. ఒకసారి మీకు 1 గ్రామ్ గోల్డ్ గురించి ఒక చిన్న టిప్ చెప్దామని ఈ వీడియో చేస్తున్నానండి. ఇలా 1 గ్రామ్ గోల్డ్ వచ్చేసి మనము ఇలా దూదిలో పెట్టేసిగిన దానికి కలర్ గాని, షైనింగ్ గాని ఏది పోదండి. నేను ఇవి పెట్టి అప్పుడే 4, 5 సంవత్సరాలు అయితాందండి. ఇవన్నీ ఎట్లుండేటివి అట్లనే ఉన్నాయండి షైనింగ్. ఎక్కడికైనా పోయొస్తాను. పోయొచ్చిన వెంటనే తీసి ఇలా దూదిలో పెట్టేసానండి. ఈ గాజులు గాని, ఇదో చూడండి. ఈ నెక్లెస్ గాని, తర్వాత వచ్చేసి ఈ నల్ల పూసల దండ గాని చూడండి తీసుకొని 3, 4 సంవత్సరాలు అవుతుంది. షైనింగ్ అనేది, క్వాలిటీ అనేది ఏమాత్రము తగ్గలేదండి. తర్వాత వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ చైన్ అండి, మంగళ చైన్. చూడండి ఎంత బాగుందో. నేను దూదిలో పెట్టినానండి. ఇది కానీ ఇప్పుడు 1 ఇయర్ అయిందండి నేను తీసుకొని. ఇలా దూదిలో, మేము దూది అంటాము, పత్తి అంటారు. ఇలా పెడితే గిన ఎన్ని సంవత్సరాలు అయినా కానీ దీని రంగు కానీ షైనింగ్ కానీ పోదండి. ఈ టిప్పు మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఏం చేయాల్సిన పని లేదండి. దూదిలో పెట్టేసి మళ్ళీ అట్లనే దాని బాక్స్లో పెట్టేస్తే సేఫ్టీగా బాగుంటుందండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూడండి, ఈ క్లిప్స్ కానీ, నేను ప్లక్కర్స్ కానీ స్టోన్స్వి ఇలా దూదిలోనే పెట్టినానండి నేను. ఈ నెక్లెస్ కానీ దగ్గర 5 సంవత్సరాలు అవుతుందండి తీసుకొని. ఇది కానీ కలర్ ఏమాత్రం షేడ్ కాలేదండి. చాలా బాగుందండి దూదిలో పెట్టింటే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. గోల్డ్ కలర్లో వచ్చిండేది కానీ, స్టోన్స్ వచ్చినట్టు కానీ దూదిలో పెట్టుకుంటే మనకి షైనింగ్ అనేది పోదండి. చూడండి, ఈ నెక్లెస్ అయితే అసలు ఏమాత్రము షేడ్ కాలేదండి. ఇంతవరకు వేసుకోలేదండి నేను. ఎంత సేమ్ బంగారులాగా మెరిసిపోతుందండి ఇది 1 గ్రామ్ గోల్డ్‌కి.